బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేటలోని జ్యువెలరీ షాప్ లో 8 కోట్ల విలువైన ఆభరణాల చోరీ కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. 5 బృందాలతో గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలను తెప్పించి ఆధారాలు సేకరించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు దొంగలు సీసీ కెమెరాకు మగ్గును అడ్డుపెట్టినట్లుగా గుర్తించారు. నిందితుల వేలి ముద్రలను గుర్తించి ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూస్తున్నాం నిన్న సూర్యాపేటలో ఏదైతే జ్యువెలరీ షాప్ లో చోరీ జరిగిందో దీనికి సంబంధించి అసలు పోలీసుల గాలింపు ఏ విధంగా చేస్తున్నారు, అసలు ఎంతమంది టీం ఇందులో పాల్గొన్నారనుకోవచ్చు రమేష్? రైట్, మొదటి నుంచి మనం అనుమానిస్తున్నట్లయింది. బిగ్ టీవీ ముందుగానే చెప్పింది ఇది మొత్తం యూపీ గ్యాంగ్ పనేనని. ముందుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లే చాలా ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు మనం సీసీ క్యామ్ విజువల్స్ లో చూసినా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వారు 12 గంటల 1 నిమిషంల సమయంలో కూడా వారు ఆ రాత్రి సమయంలో వారు లోనికి ప్రవేశించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా జ్యువెలరీని దోచుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చి తప్పించుకునే విజువల్స్ తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల సమయంలో బయటికి దర్జాగా ఏ విధంగా వెళ్తున్నారో సీసీ కెమెరాలో చాలా క్లియర్ గా ఆ విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారంతా కూడా మొత్తం 5 వ్యక్తులు ముందుగా 3 వ్యక్తులు ఆ విజువల్స్ లో బ్యాగులు వేసుకొని 3 వ్యక్తులు వెళ్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనకాల నుంచి 2 వ్యక్తులు కూడా వస్తున్న విజువల్స్ కూడా చూడడం జరిగింది. అయితే వీరంతా కూడా 40 రోజుల క్రితమే, అంటే నెల 15 రోజుల క్రితమే ఇక్కడికి సూర్యాపేట రావడం జరిగింది. అక్కడ మొత్తం ఏదైతే జ్యువెలరీ షాప్ ఉందో జ్యువెలరీ షాప్ కు కేవలం ఒక 100 మీటర్ల దూరంలోనే ఆ ఇల్లుని అద్దెకు తీసుకోవడం జరిగింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులుగా వారంతా కూడా ఇల్లుని పాడుపడ్డ ఒక పాత ఇల్లును కూడా నివాసానికి తీసుకోవడం జరిగింది. ఆ నివాసం కూడా మనం చూపిస్తున్నాం. అక్కడ ఎలాంటి సామాను కూడా లేదు, కేవలం ఒక చాప మాత్రమే ఉంది. వారంతా కూడా నెల రోజుల పైగా ఇక్కడే ఉండి కూడా రెక్కి నిర్వహించడం జరిగింది. వారంతా కూడా యూపీకి చెందిన వారుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత మొత్తం దోచుకున్న తర్వాత ఎవరు కూడా అక్కడ లేనటువంటి సమయంతో కూడా పోలీసులు కూడా ఒక కొలిక్కి రావడం జరిగింది. ఆ క్లూస్ టీమ్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా మొత్తం షాప్ లో ఉన్నటువంటి వేలిముద్రలు, అదేవిధంగా వారు నివాసంలో అద్దెకు ఉంటున్నటువంటి నివాసంలో ఉన్నటువంటి వేలిముద్రలు మ్యాచ్ కావడం, అదేవిధంగా సీసీ క్యామ్ విజువల్స్ ఆధారంగా కూడా యూపీకి ఇప్పటికే 2 టీములు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. పెద్ద మొత్తంలో కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని అదేవిధంగా 18 లక్షల నగదును కూడా దోచుకోవడం జరిగింది. అయితే 40 రోజుల నుంచి కూడా అక్కడ ఎవరికి తెలియకుండా, ఎవరికి అనుమానం రాకుండా కేవలం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు కూడా మొత్తం అక్కడ తిరుగుతూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. కానీ వారు వచ్చింది మాత్రం ఎగ్జాక్ట్ ఆ దొంగతనానికి, ఆ జ్యువెలరీ షాప్ ని టార్గెట్ గా చేద్దామని అక్కడికి రావడం జరిగింది. అక్కడ రెక్కి నిర్వహించి కూడా వెనకాల ఆ బాత్రూమ్ గోడను కానీ అదేవిధంగా ముందు నుంచి జ్యువెలరీ షాప్లకు వెళ్ళడానికి కానీ ఇప్పటికే 2-3 పర్యాయాలు షాప్లకు వెళ్ళడం, అదేవిధంగా వెనక వైపు పూర్తిగా చూడడం అన్ని కూడా వారంతా కూడా రెక్కి నిర్వహించడం జరిగింది. మనం సీసీ కెమెరా విజువల్స్ లో వారి కదలికల్ని కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. బ్లూ టీ షర్ట్ వేసుకున్న పొడవైనటువంటి వ్యక్తి, ఆ ముందు నుంచి వెళ్ళేటువంటి వ్యక్తి, ఆ తర్వాత దోచుకున్న తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా 12 గంటల 1 నిమిషాల సమయంలో కూడా లోనికి ప్రవేశించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా మొత్తం వారు ఆ సెటర్లని మొత్తం కూడా దాన్ని గ్యాస్ కట్టర్లతో కట్ చేయడం కానీ, లోపల ఉన్నటువంటి లాకర్ ని కట్ చేయడం కానీ చాలా ఒక 2 గంటల సమయం వరకు కూడా వారు బ్యాంక్ లోనే ఉండిపోయారు. మొత్తం కూడా ఆ జ్యువెలరీ షాప్ లోనే ఉండిపోయారు. ఆ లాకర్ లో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం కూడా పూర్తిగా దోచుకున్న తర్వాత మళ్ళీ వెనక మార్గాన అదే మార్గాన కూడా రావడం జరిగింది. వారి రూమ్ కి రావడం జరిగింది. ఆ రూమ్ కి వచ్చి కూడా బంగారాన్ని డివైడ్ చేసుకున్నారు. 5 వ్యక్తులు కూడా ఎవరికి అనుమానం రాకుండా కొంత బంగారాన్ని వారి బ్యాగులలో దాచుకొని కూడా ఎవరికి అనుమానం రాకుండా ఒక కాలేజ్ స్టూడెంట్స్ మాదిరిగా కూడా బ్యాగులు వేసుకొని ముందు 3 వ్యక్తులు వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ 2 వ్యక్తులు రావడం, వారికి మొత్తం కూడా ఎదురుగా ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా గమనిస్తున్నారని కూడా మొత్తం కూడా ముసుగు వేసుకొని ముఖం చాటేసుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ మాత్రం చూడడం జరిగింది. పోలీసులు మాత్రం చాలా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. 5 టీంలని రంగంలోకి దిగి ప్రతి అణువు కూడా గాలిస్తున్నారు. చాలా క్లియర్ గా మొత్తం యూపీ గ్యాంగ్ గా ఇప్పటికే గుర్తించడం జరిగింది. నిన్ననే గుర్తించడం జరిగింది. కానీ మొత్తం ఆ విజువల్స్ ఆధారంగా కూడా మొత్తం బిగ్ టీవీ కెమెరాలో మనం చూపిస్తున్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ కూడా వారు బంగారం దోచుకొని ఎంతో
దర్జాగా ఎవరికి అనుమానం రాకుండా ఒక కాలేజ్ స్టూడెంట్స్ మాదిరిగా బ్యాగులు వేసుకొని బయటకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారు 40 రోజులు అవుతుంది సూర్యాపేటకు వచ్చి, 40 రోజులు అవుతుంది. ఇక్కడ జ్యువెలరీ షాప్ ఉంటే పక్కన ఒక 100 మీటర్ల దూరంలోనే అద్దెకు తీసుకోవడం జరిగింది. 40 రోజుల పాటు అందులో ఉన్నారు. ప్రతిరోజు కూడా కదలికలు గమనిస్తున్నారు. ఏ విధంగా రాబరీ చేయాలని ప్లాన్ వేసుకుంటున్నారు. మొత్తం మీద షాప్ లో కూడా ఇదివరకు షాప్ లోకి వచ్చి కూడా బంగారం చూపించాలంటూ కూడా బంగారం షాప్ లో ఉన్నటువంటి ఆ సీసీ కెమెరా విజువల్స్ కానీ మొత్తం కూడా ఆ ముందు నుంచి చూడడం జరిగింది. ఆ తర్వాత వెనక మార్గం మనం ఏదైతే చూపించామో ఆ బాత్రూమ్, ఆ గోడ, ఆ కన్నం వేసిన మార్గం, అదేవిధంగా మళ్ళీ పారిపోయే మార్గం, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాన్ని కూడా అవన్నిటిని కూడా దాదాపు 40 రోజుల నుంచి కూడా చూసి ఎట్టకేలకు ఎవరికి అనుమానం రాకుండా ఆదివారం రోజు షాపు మూసివేయబడుతుంది అనుకొని ఆదివారం రోజు షాపు సెలవు కావడంతో ఆదివారం రోజు ఎంట్రీ కావడం జరిగింది. 12 గంటల 1 నిమిషంల సమయంలో ఎంట్రీ కావడం జరిగింది. మళ్ళీ 2 గంటల పాటు కూడా అందులోనే ఉండి బంగారంతా దోచుకొని మళ్ళీ ఆ దర్జాగా రూమ్ లోకి వచ్చి ఎవరి బ్యాగులో వారు సదురుకొని 3 గంటల 29 నిమిషాల ప్రాంతంలో, తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల ప్రాంతంలో కూడా బయటికి వెళ్ళినటువంటి వారు ఉంటున్నటువంటి రూమ్ నుంచి బయటికి వెళ్ళినటువంటి విజువల్స్ లో కూడా చాలా సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు చేసే పనిలో ఉన్నారు. నిన్ననే ఒక 2 బృందాలు కూడా యూపీకి బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా 2022లో కూడా నల్గొండ జిల్లా నకరికల్లో కూడా ఇదే విధమైనటువంటి దొంగతనం జరిగింది. అప్పుడు కూడా పెద్ద మొత్తంలో కూడా జ్యువెలరీని కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. అది కూడా యూపీ గ్యాంగే. ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు నకరికల్లో చేసిన వారే అయ్యుంటారని నిన్నటి నుంచి కూడా అనుమానిస్తున్నారు. అదే అనుమానం వ్యక్తమైంది. సీసీ కెమెరాలో కూడా చూస్తున్నాం. ఆ యూపీకి చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా దర్జాగా తిరుగుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. 5 వ్యక్తులు ఉన్నారు. 5 కూడా ఒక కాలేజ్ స్టూడెంట్స్ మాదిరిగా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులుగా, ఒక అసలు దొంగలంటే కూడా ఎవరికి అనుమానం రాదు. ఇప్పటికే మొత్తం ఇల్లు పక్కల వారంతా కూడా నిన్నటి జరిగినటువంటి విజువల్స్ తో కూడా చూసి నిన్నమ్మన్నటి వరకు 40 రోజుల నుంచి ఇక్కడే రూమ్ లో రెంట్ తీసుకొని ఉంటున్నారు, అద్దెకు తీసుకొని ఉంటున్నారు. దొంగలని ఒక్కసారిగా వారు తెలుసుకొని అవాక్ అవుతున్నారు, షాక్ అవుతున్నారు. ఇక మీదట ఎవరైనా ఇళ్లలో ఆ అద్దెకి ఇవ్వాలన్నా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎవరైనా అద్దెకు వచ్చినట్లయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏం చేస్తున్నారు, వారి ఆధార్ కార్డు ఏంటి, వారి వివరాలు తెలుసుకున్న తర్వాతనే అద్దెకి ఇవ్వాలని కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వారి ఒక సినీ పక్కీలో మొత్తం కూడా ఒక ప్లాన్ ప్రకారం కూడా 40 రోజుల నుంచి వచ్చి అక్కడ అద్దెకు తీసుకొని ఆ రూమ్ లో ఉంటూ కూడా ఒక పాడుబడ్డ రూమ్ లో ఉంటూ కూడా ఆ జ్యువెలరీ షాప్ పక్కనే రూమ్ లో ఉంటూ కూడా ప్రతిరోజు కదలికలన్నీ కూడా గమనించి ఎవరికి అనుమానం రాకుండా మొత్తం 5 వ్యక్తులు ఏదైతే ఉన్నదో మొత్తం జ్యువెలరీ షాప్ మాత్రం కట్టుదిడ్డగా ఉంటుంది. కానీ వెనకాల నుంచి మాత్రం చాలా సెక్యూరిటీ లోపం కొట్టొచ్చినట్టు కడుతుంది. వాళ్ళు బాత్రూమ్ లోకి ఎంటర్ అయ్యి కన్నం వేసి ఎంటర్ అయ్యి లోనికి వెళ్ళిన తర్వాత అక్కడ షట్టర్ ని కట్ చేసి లోపల ఉన్నటువంటి లాకర్ లో ఉన్నటువంటి బంగారంతా కూడా ఏ విధంగా దోచుకెళ్లారో చూస్తేనే మనం విజువల్స్ లో అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూపీకి ఇప్పటికే నిన్ననే బృందం బయలుదేరింది. అతి త్వరలో కూడా నిందితులను పట్టుకొని మీడియా ముందు ఉంచుతామని కూడా సూర్యాపేట ఎస్పీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.